ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లు 2025కు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఉపవర్గీకరణతో కేటగిరీలుగా విభజించడం వల్ల మాదిగలు శత్రువులుగా మారారని వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు అన్నారు. వైసీపీ పార్టీ తరపున బిల్లుకు సపోర్టు చేస్తున్నానన్న ఆయన తన వ్యక్తిగతంగా ఇది దుర్దినంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం రిజర్వేషన్ వాటా పంచడం వల్ల కులాల్లో సామాజికంగా ఆర్థికంగా వెసులుబాటు వస్తుందనేది సరికాదని మండలి చైర్మన్ మోషన్ రాజు తెలిపారు. సామాజికంగా ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే మాదిగలకు సౌకర్యాలు చదువు అందుబాటులోకి రావాలన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే ఉపవర్గీకరణ బిల్లు రూపొందించామని మంత్రి డోలా బాల వీరాంజనేయులు చెప్పారు. ఎస్సీలో అసమానతలు తొలగించడం వారి అభ్యున్నతే లక్ష్యంగా ఉపవర్గీకరణ చేశామని వివరించారు. మాలలతో మాల అయ్యవార్లను కలిపే అంశం వన్ మ్యాన్ కమిటీ నివేదికలో ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో కులాలని వందలు వేలుగా ఉన్న కులాలను తీసుకొచ్చి ఒక షెడ్యూల్లో పెట్టారు సార్ కాన్స్టిట్యూషన్ లో. దానిని తూట్లు పొడుస్తూ కులాలను మాత్రం విడదీయటం అన్నది చాలా దురదృష్టం సార్. ఇప్పుడు మాదిగా అన్నది ఇప్పుడు ఎలా అయిందంటే చాలా శత్రుత్వం ఉంది సార్ ఇద్దరి మధ్యలో. శత్రుత్వం ఈ కేటగరైజేషన్ వల్ల వచ్చింది. సరే ఇవన్నీ చేశారు, కులగణన కావాలి కదా సార్. కులగణన చేస్తే అప్పుడు ఈ కేటగరైజేషన్ సైంటిఫిక్ గా ఉంటుంది సార్. ఈ రోజు ఈ చట్టం చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు, ఖచ్చితంగా చెయ్యాలి. కానీ మీరు పంచేటటువంటి ఈ రిజర్వేషన్ కానీ ఈ యొక్క వాటా కానీ పొందాలంటే కనుక ఆ వర్గాలకి చదువు, సమాజంలో కలిసేటటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తే బాగుండును అని చెప్పి నా అభిప్రాయం. అలాగే ఇక్కడ కేటగిరీ 1, 2, 3 కింద పెట్టారు. ఈ 3లో వచ్చేటప్పటికి ఈ 35 మాల అయ్యవార్లు నోటు పెట్టారు. ఈ యొక్క మాల అయ్యవార్లు అనేది దీంట్లో కలపటం వల్ల మాలల యొక్క బెనిఫిట్ అనేది కొంత దెబ్బతింటుంది. మీరు చెప్పినటువంటి అభిప్రాయాల ప్రకారం మాల అయ్యవార్లు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబుల్ సంబంధించి మనకు నిర్దేశించేటువంటి చట్టం ఉన్నటువంటి జీవోదో స్పెసిఫిక్ గా అది మెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజు వన్ మ్యాన్ కమిషన్ కొత్తగా దీన్ని చేర్చింది కాబట్టి, రెండవది మీరు చేసినటువంటి సూచనలు ఈ రోజు బిల్ పాస్ అయిన తర్వాత భవిష్యత్తులో ఎవరి నుంచైనా సభ్యుల నుంచి కానీ సమాజం నుంచి వచ్చేటువంటి సూచనని పరిగణలోకి తీసుకొని పరిశీలన చేసి మనం చట్టంలో ఎప్పటికైనా కానీ సంబంధించి న్యాయపరంగా మార్పులు చేర్పులు మన చట్టసభల ద్వారా చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. వీటన్నింటి పరిగణలోకి తీసుకుంటాం. రెండోది మీరు ఆందోళన చెప్పినట్టుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ సిలో ఉన్నటువంటి పీపుల్ కంబైన్డ్ గా ఎవరైతే ఆ గ్రూప్ లో మేడం మనకి వస్తారు కదా 35 మీరు చెప్పిన దాని ప్రకారం గ్రూప్ 1లో 12 ఉపకులాలు, గ్రూప్ 2లో 18 ఉపకులాలు, గ్రూప్ 3లో 29 ఉపకులాలు ఉన్నాయి. ఈ కులాల్లో కూడా మనం సబ్ క్లాసిఫికేషన్ వచ్చినప్పుడు గ్రూప్ 1, 2, 3 దాకా తీసుకుంటాం. కానీ మళ్ళా దీనిలోకి వచ్చేసి ఒక్కొక్క ఉపకులం ద్వారా మనం రిజర్వేషన్ అనేది లేదు. ఆ గ్రూప్ కింద ఉంది, కేటగిరీ కింద ఉంది. మీరు మెన్షన్ చేసినటువంటి మాల అయ్యేవాళ్ళు ఒక కులం కింద ఒక సామాజిక వర్గం చూపించారు. దానికి కూడా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ లో కూడా పేజ్ నెంబర్ 77 చాలా స్పష్టంగా కూడా మెన్షన్ చేశారు. వీళ్ళందరూ కూడాను కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు, వీళ్ళ ఆచార వ్యవహారాలు కూడా దగ్గరలో ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నందువల్ల ఇది ఈ రెండింటినీ ఒక సమూహంలో చేర్చినటువంటి రిపోర్ట్ కూడా పేజ్ నెంబర్ 77 వన్ మ్యాన్ కమిషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాకుండా మీరు చెప్పిన విధంగా ఒక వర్గం ఇదిలో ఉన్నటువంటి 29 కులాలు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. మెరిట్ లో ఉన్నటువంటి మనకు వస్తుంది కదా. ఏ ఒక్క వర్గానికి ఈ వర్గీకరణలో ఈ 2 కులాలు ఒక దానికి చూపించిన ఉపకులాలు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది మన అభిప్రాయం సార్. అధ్యక్ష, చాలా సున్నితమైన అంశం ఉంది అధ్యక్ష. దీన్ని స్వాగతించడమే కాకుండా ఈ సభ ద్వారా సమాజానికి కోరుతున్నాం అధ్యక్ష. రాబోయే తరంలో కూడా ఆనందములాగా వాళ్ళు ఉండాలనేది కోరిక అధ్యక్ష. వచ్చిన దీన్ని ఆపర్చునిటీ వినియోగించుకొని మరి ముందుకెళ్లాలని మరి మా పార్టీ ఉద్దేశంగా తెలియజేస్తూ దీన్ని సమర్థిస్తున్నాం.